హాయ్ అండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇక మన ప్రతి వ్లాగ్లో చెప్పుకునే విధంగానే మర్నాడు మార్నింగ్ రొటీన్ అనేది ప్రారంభించాలి అంటే ముందు రోజు నైట్ అనేది చాలా వరకు కూడా మనం చక్కబెట్టేసుకోవాలండి కిచెన్ అంతా కదా. ఇంకా అదే విధంగా ప్రతిరోజు కూడా నేను నైట్ క్లీన్ చేసుకుంటాను అనేది చాలా వరకు చెప్పాను, చాలాసార్లు చూపించాను. ఈరోజు ఈ వీడియోలో కూడా మీకైతే షేర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కిచెన్లో చేసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. అంట్లు తోముకోవడం కానీ, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం కానీ, గ్యాస్ స్టవ్ని చాలా వరకు కూడా శుభ్రం చేసుకుని బర్నర్స్ అవన్నీ కూడా తుడిచిపెట్టేసుకోవడం కానీ అన్నీ కూడా అయిపోయాయండి. ఇంకా నైట్ అంతా ఈ విధంగా కిచెన్ ఉంటే ఇంకా మనకి మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత వంట అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ చూసుకోగానే చాలా ఆహ్లాదంగా పని మీద ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ బాటిల్ గురించి కూడా గత 2-3 వీడియోస్లో అయితే షేర్ చేశానండి, నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది డ్రైన్ పైప్స్ ఉంటాయి కదండి మనకి షింక్లో వాటిల్లో, కిచెన్లో మనకి క్లీనింగ్ పర్పస్లో మెయిన్ మనకి ఇవి బ్లాక్ అయిపోతే మాత్రం చాలా చికాగ్గా ఉంటుందండి. ఇంకా దాని పని అనేది మనకి ప్రతి ఒక రోజు చేసుకునే పనికి ఈక్వల్ అనే చెప్పాలి. కాబట్టి ఒక 15 రోజుల నుంచి ఒక 3 వీక్స్ కానీ లేదంటే 1 మంత్కి ఒకసారి కానీ ఈ విధంగా డ్రైన్ పైప్లో ఈ ప్యాకెట్ని అనేది వేసేస్తానండి. అందువల్ల నాకు ఆ పైప్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది. మనకి ఏదైనా నాచు పట్టినా, ఏదైనా చిన్న చిన్న మెతుకులు ఉండిపోయినా ఇవన్నీ కూడా మనకి హ్యాపీగా క్లియర్ అయిపోతాయి. కాబట్టి నైట్ పడుకునే ముందరే ఒకసారి ఇలా పైప్లో అయితే మీరు వేసేసారంటే మాత్రం చాలా ఆహ్లాదంగా ఆ పైప్ అంతా క్లియర్ అయిపోయి చాలా వరకు మనకి కిచెన్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇంకా పాలు అనేది తోడు పెట్టేశానండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేను అంట్లు తోమితో నైట్ తోమేసుకుంటాను కాబట్టి అవన్నీ కూడా ఈ విధంగా సర్దేసుకుని, ఇంకా పిల్లలకి ఈరోజు బాదం అనేది లేదండి, కొని తెచ్చుకోవాలి. అందుకని ప్రతిసారి బాదంతో పాటు ఎండు ఖర్జూరాలు కూడా నానబెడతాను కదా, అవి మాత్రం ఉన్నాయి, వాటిని మాత్రం నానబెట్టేశాను. ఇంకా కిచెన్ పని అనేది అయిపోయిందండి, క్లోజ్ చేసేస్తున్నాను. ఇలాగ ఇంకా కిచెన్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నానండి. పడుకునే ముందు చక్కగా ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని నామస్మరణ చేసుకుని పడుకుంటే చాలా మంచిది కదా. అందుకే ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు ఒకసారి దేవుడి గది దగ్గర నుంచి దండం పెట్టేసుకుని అన్ని గదిలో ఒకసారి చెక్ చేసుకుంటానండి. నైట్ చాలా మటుకు సర్దేసుకుంటాను కాబట్టి మార్నింగ్ పని అనేది నాకు అంత హడావిడి ఉండదని చాలాసార్లు చెప్పాను. ఇంకా అయిపోయిందండి, నైట్ అయితే పడుకుంటున్నాను. మార్నింగ్ అయితే అయింది. ఇక ఫస్ట్ పని కూడా నైట్ ఎలా దండం పెట్టుకుని లేచానో, పొద్దున లేచిన తర్వాత ఒక్కసారైనా కూడా దేవుడి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత నా పని అనేది ప్రారంభిస్తాను. సో పదండి ఒకసారి దైవనామస్మరణ చేసుకుని దండం పెట్టుకున్నాం కదా, టైం ఎంత అయింది అనేది ఒకసారి చూద్దాం. మార్నింగ్ 5కి అయితే అలారం పెట్టుకుంటానండి. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకొచ్చేసరికి ఆల్మోస్ట్ 5:10 అయితే అయిపోయింది. కిచెన్లోకి అయితే వెళ్ళి చూసేద్దామండి. నైట్ మనం చేసుకున్న పనులు ఉన్నాయి కదా, ఇందాక ఆఫ్ చేసిన లైట్ని ఇప్పుడు మార్నింగ్ 5కి అయితే ఆన్ చేస్తున్నాను. సో నైట్ 10 నుంచి మనకి మార్నింగ్ 5 వరకు ఆల్మోస్ట్ కిచెన్లో ఎంత ఆఫ్ చేసుకుని ఉన్నా చిన్న చిన్న బొద్దింకలు, పురుగులు ఇలాంటివి ఏవైనా ఉంటే మనకి ఈ టైంలోనే బయట కనిపిస్తుంటాయి. కానీ నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి చెక్ చేయండి ఏది అంటే దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అంటే చిన్న చిన్న పురుగులు కానీ, బొద్దింకలు కానీ ఇవన్నీ నైట్ టైం ఎలా పడితే అలా తిరుగుతుంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఇంటిలోనే చేసుకునే ఒక మంచి చిన్న టిప్ని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. అంతకన్నా ముందర ఒకసారి చూడండి, మనకి వెలుతురు అనేది దాదాపుగా వచ్చేస్తోందండి. అంటే మీరు టైం చూసారు కదా, 5:15 అయ్యేసరికి మాత్రం ఈ విధంగా ఆకాశంలో వెలుతురు అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి వేసవకాలం మొన్న ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళింది కాబట్టి ఇంచుమించు మనకి వర్షాకాలం మొదలయ్యి చలికాలం వచ్చే వరకు కొద్దిగా వెలుతురు అనేది ఎర్లీగానే వస్తుంది. స్లోగా చలికాలం స్టార్ట్ అయ్యేసరికి మనకి 6:30 అయినా 7 అయినా కూడా వెలుతురు లేనట్టే ఉంటుంది. టైము ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, వెలుతురు వచ్చినా రాకపోయినా మన వంట బిజీ, మన లంచ్ బాక్సులు బిజీ ఎప్పుడు ఉండిందే. మన రొటీన్లోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఎందుకంటే మనకి వీటికన్నా ముందర పిల్లల లంచ్ బాక్సులు అనేవి టైంతో పరిగెడుతూ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రకృతిని ఆస్వాదించేసి ఇక కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. నైట్ మీకు చూపించాను కదా పాలు అనేవి తోడు పెట్టానని, ఆ పాలు అయితే తోడుకుని పోయాయండి. ఇక చూపిస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అదేవిధంగా నైట్ నేను తోమేసి పెట్టుకున్న సామాన్లన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి. ఇవి నాకు ఇప్పుడు బాక్సులు బిజీ హడావిడిలో అయితే వీటిలో సామాన్లన్నీ యూజ్ అవుతాయండి. ఇంకా ఇక్కడ కిచెన్లో పని అయిపోయింది కదా, ఒక్కసారి మన కృష్ణయ్య బాల్కనీలోకి వచ్చి ఇలా చూసేసరికి నాకు ఇక్కడ చూసారా మన లక్ష్మీదేవి, అదేనండి తులసి అమ్మవారి కొమ్మ అనేది కృష్ణయ్యకు ఒక గొడుగులాగా అయితే పట్టినట్టుగా ఉంది కదా. చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా చెప్పాలి అంటే కనులకి
ఏదో తెలియని ఒక వింతగా, అంటే ఇది పెద్ద వింత కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మన ఇంట్లో మనకి జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనకి చాలా వరకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే నేను పొద్దున్న లేచి చూసేసరికి చక్కగా కొమ్మ ఎందుకు ఒరిగిందో మరి తెలియలేదు, కానీ ఒకసారి చెక్ చేస్తే అంటే కొద్దిగా పండిపోయి ఉన్న మనకి మనకి ఆ కారణం తెలియలేకపోయినా ఒక్కసారి చూడండి చక్కగా పచ్చటి కొమ్మే, అదేమీ మరీ ఎండిపోయింది కాదు. కృష్ణయ్యకు ఒక గొడుగులాగా పట్టినట్టు అమ్మవారు ఈ విధంగా ఉండేసరికి ఆ ఆ దృశ్యానికే నాకు చాలా వరకు అయితే ఆనందం వేసిందండి. ఇంక ఇటువైపు మందారాలు ఏమైనా పూసాయా అని చూసేసరికి ఒక మొగ్గ అయితే ఎర్ర కలర్లో ఉన్న మందారం అయితే మొగ్గ అయితే ఉంది. ఇది ఇంకొద్దిగా వెలుతురు వచ్చేస్తే మాత్రం పువ్వు కింద అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఆ పక్కన మాకు ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటే నాకు ఇక్కడ అనుకోకుండా ఉన్నట్టుండి ఇంకొక, అంటే చెప్పాను కదండి వింత అంటే ఇవి అంతకుముందు చూసినవి అయినా మా ఇంట్లో జరుగుతున్నవి చూసేసరికి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ చూసారా, మాకు తమలపాకుల తీగ ఉంది కదండి, ఆ తీగకి మామూలుగా అయితే మనకి సింగిల్గా ఆకులు పోనేవి వస్తూ ఉంటాయి కదా, అలాంటి తమలపాకు తీగ నుంచి ఒక 2 అంటే ఒక జంట ఆకులు అనేవి ఇలా వచ్చినట్టుగా కనిపించింది. అది నిజమా కాదా అని ఇంకొకసారి చెక్ చేసుకుంటే నిజమేనండి. ఒక పెద్ద ఆకు చూసారా, 2 ఆకులు కలిపి ఒక జంట ఆకులాగా అయితే వచ్చిందండి. ఇక్కడ ఇది కూడా చూసేసరికి ఇక్కడ చూడ సింగిల్గా మామూలుగా అయితే మనకి తమలపాకులు ఇలాగ వస్తాయి. అసలు మామూలుగా అన్ని ఆకులు కూడా సింగిల్గానే ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఒక జంట ఆకు అయితే మాత్రం వచ్చింది. సో ఈ 2 వింతలు నాకు మా ఇంట్లోనే అంటే పెరటి వైపు చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందండి. ఒకసారి తులసమ్మది మాత్రం కృష్ణయ్యకు గొడుగు పట్టినట్టుగా అనిపిస్తే అమ్మవారు ఆ అయ్యవారి సేద తీర్చడానికేమో అన్నట్టుగా ఒరిగినట్టు అనిపించింది. సో అది కూడా మీతో షేర్ చేయాలి అని ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా వెలుతురు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందాక మిస్ అయ్యాను. ఆ ఎల్లో కలర్ పువ్వు కూడా మందారం పూసిందండి మా కృష్ణయ్య కోసం. ఇంకా ఆ ఎల్లో మందారాన్ని కూడా ఒకసారి విచ్చుకున్న మందారాన్ని మీకైతే షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధమైన మాటల్ని అయితే మీతో షేర్ చేసుకుంటూ నా ఆనందాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. ఇంకా ఈరోజు లాగ్లోకి అయితే మరి పని అనేది ఉంది కదండి. ఇక కృష్ణయ్య మందారంలోని మనకి తులసమ్మ దగ్గర చక్కగా తుడిచి ముగ్గు అనేది అన్నీ వేసేసుకోవాలి, స్నానం అది చేసి వచ్చేసేయాలి. కాబట్టి దానికి ముందర చేయాల్సిన కొన్ని పనులు అనేవి నాకు ఉంటాయి, అది ప్రతిసారి షేర్ చేస్తాను కదా. ఇంకా ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ పువ్వు అయితే తర్వాత వెలుతురు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను, కానీ ఇందాక నేను చెప్పాను కదండి మొత్తం నేను స్నానానికి ముందర చేసుకోవాల్సిన కొన్ని పనులనే ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ముందర నేను గుమ్మాన్లో ముగ్గు అనేది వేసుకుంటానండి ప్రతిసారి కూడా. అది వీధి వాకిల్లో ఊడ్చేసుకుని ముగ్గు అనేది వేసుకుని కిచెన్ అంతా కూడా శుభ్రం చేసుకుని డస్ట్బిన్లో అంత తుక్కు అది వేసుకుని కవర్ వేసేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ అదిని కూడా ఆన్ చేసేసుకుని వెళ్తానండి. అంటే నాకు పని అంతా అయిపోయాక 10-11 గంటలకి నెమ్మదిగా అందులో ఉన్న బట్టలన్నీ కూడా నేను ఆరవేసుకుంటాను. ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకొకసారి టైం అనేది చూపిస్తానండి. నాకు ఈ పని అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:45 అయితే దాటుతోందండి. అంటే ఈ 5 గంటలకు లేచాను కదా, ఈ 45 మినిట్స్ ఈ పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా ముందర, ఆ చేసుకోవాల్సిన పనులన్నీ అయ్యేసరికి నాకు ఈ టైం అయితే పట్టింది. ఇంకా ఇప్పటి నుంచి 7:30 కల్లా నేను లంచ్ అనేది బాక్సులతో సహా సర్ది పెట్టేసి ఇచ్చేయాలి. దానికోసమే ఈరోజు లంచ్ బాక్సుల ప్రిపరేషన్ కోసం అయితే కిచెన్లోకి వచ్చేసాను. స్నానం చేసిన తర్వాతనే నేను కిచెన్లోకి అయితే ఏ పనైనా కూడా మొదలు పెడతానండి. అలాగా నాకు ముందర రోజు పడుకున్న బట్టలతో కానీ స్నానం చేయకుండా కానీ కిచెన్ కౌంటర్ టాప్ అయినా, ముఖ్యంగా కౌంటర్ టాప్ పక్కన పెట్టండి, నాకు స్టవ్ అనేది ముట్టుకోను. ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత నేను చేసే మొట్టమొదటి పని అంటే నేను లంచ్ ప్రిపరేషన్ కోసం చేసే పనుల్లో ఫస్ట్ స్టవ్ మీదైతే ఒక ప్లేట్ అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా పులుసులే చేసే ప్రతి గరిటె కానీ పట్టకారు కానీ ఏదైనా కూడా ఆ ప్లేట్ మీద పెట్టుకుంటాను. డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టుకోను. అదేవిధంగా ఒక క్లాత్ అనేది ఖచ్చితంగా అయితే యూస్ చేయడానికి, అంటే మన తడి అస్తమాటు చేతులు కడుక్కుంటూనే ఉంటాం కాబట్టి ఆ తడి తుడుచుకోవడానికి ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాను. ఇంకా కౌంటర్ టాప్ అది స్టవ్ మీద కానీ ఏదైనా చిందినప్పుడల్లా తుడుచుకోవడానికి తడిపేసిన ఒక చిన్న మా బట్ట అనేది పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ చూపిస్తుంది ప్రతిసారి వీడియోలో షేర్ చేసింది ఏంటంటే, చెప్పాను కదా ఇందాకడ నేను ఆ చిన్న డస్ట్బిన్ ఎలా తయారు చేసుకున్నాను అని, ఆ విధంగా దాన్ని అక్కడ పెట్టేసుకుని ఈరోజు నేను క్యారెట్ కూర అనేది చేస్తున్నాను. అంటే క్యారెట్ కొబ్బరి కూరతో పాటుగా
టమాటా వేసిన పాలకూర పప్పు అనేది చేస్తున్నాను. ఆ ఐటమ్స్ని అయితే ఒకసారి షేర్ చేస్తానండి. ఇదిగో ఈ విధంగా ఈ క్లాత్ అనేది ఎందుకు పెట్టుకుంటానంటే మోస్ట్లీ మనం కిచెన్లో ఎక్కువగా అస్తమాటు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అందుకనే ఎక్కడ పడితే ఇక్కడ తుడిచేసుకోక్కర్లేకుండా ఒక క్లాత్ని ఇలా పెట్టేసుకుంటే చాలా ఈజీ అండి. మనం వేసుకున్న బట్టలకి కానీ డ్రెస్సులకి తుడిచేసుకుంటే మన చేతి జిడ్డుకి మన బట్టలన్నీ పాడైపోతాయి. అందువల్ల మనం ఒక క్లాత్ కానీ పెట్టుకున్నామంటే మనతో పాటు హ్యాపీగా అస్తమాటు చేయి తుడుచుకున్నప్పుడల్లా మనం చేయి వాష్ చేసుకున్నప్పుడల్లా హ్యాపీగా తుడిచేసుకోవచ్చు. ఇంకా పాలు అనేవి కాచేసానండి, పొంగు వచ్చేసాయి. దీపారాధన చేసేసుకున్నాను. దేవుడి గది అది ఎలా శుభ్రం చేసుకుంటాను ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో షేర్ చేశాను. ఆ విధంగా శుభ్రం చేసేసుకున్న తర్వాత కాచిన పాలని పంచోపచార పూజ చేసుకుని పూజలో ఆ పాలు అనేవి నివేదన అనేది చేసేస్తానండి. ఇక్కడితో నాకు పూజ అదేవిధంగా చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంటిలో అయితే అయిపోయినట్టే కదండి. బట్టలు కూడా నాకు రెడీగా 7 అయ్యేసరికి ఉతికేసి ఉంటాయి. ఇంకా ఆరేసుకోవడమే ఆలస్యం. వీళ్ళందరినీ పంపించిన తర్వాత ఆ బట్టలు అనేవి నేను నెమ్మదిగా ఆరేసుకుంటాను. ఇక లంచ్ బాక్స్లోకి చెప్పాను కదండి, క్యారెట్ అనేది చేస్తున్నాను. ఆ పక్కన ఎప్పుడు కూడా నేను ఏదైనా పప్పు, టమాటా పప్పు అయినా, దోసకాయ పప్పు అయినా, ఆకుకూర పప్పు అయినా ఏదైనా కూడా పచ్చిపప్పు అనేది యూస్ చేయనండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది మా అమ్మగారు వాళ్ళు నేర్పిన అలవాటు. పచ్చిపప్పు కన్నా మనం కొద్దిగా వేయిస్తే టేస్ట్తో పాటు పిల్లలకి తొందరగా కడుపు నొప్పి అనేది ఎక్కువగా మనం ఈ కందిపప్పు వాడడం వల్ల పొట్టలో మనకి కొద్దిగా గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందని కొద్దిగా వేయించి అయితే మాత్రం చేయమని అది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేశారండి. మాకు మా అమ్మ వాళ్ళు అలా వేయించి పెట్టడం వల్ల మాకు కూడా అది అలవాటు అయిపోయింది. అందుకే నేను ఏ పప్పు చేసినా వేయించి అయితే పప్పుని డ్రైగానేనండి వేయించి అయితే పెడతాను. అది దీనికనే కాదండి, ఒక ఆరోగ్యాన్నే కాదు అసలు టేస్టీగా పచ్చిపప్పు డైరెక్ట్గా ఉడకబెట్టుకునే కదా ఒక్కసారి ఫ్రై చేసుకుని పప్పునైతే ఉడకబెట్టి చూసుకోండి. మనం ముద్దపప్పు తింటాం కదా, దానికి కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా ఆ విధంగా పప్పుని టమాటాను పాలకూర వేసిన పప్పు ఇంకా దాంతోపాటుగా క్యారెట్ కొబ్బరి అనేది వేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టేసి ఇంకా నేను ప్రతిసారి షేర్ చేస్తాను కదండి, నేను వేడి నీళ్ళలో నిమ్మకాయ అదేవిధంగా కొద్దిగా పసుపు దాంతోపాటుగా ఒక గ్రీన్ టీ బ్యాగ్ అనేది వేసుకుని హ్యాపీగా అయితే తాగేస్తాను. అది ఏ కాలమైనానండి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ కిచెన్లో చేసేటప్పుడు మనకి కిచెన్ అనేది అటు ఇటుగా గందరగోళంగా అయితే మారిపోతుంది కదా, దాని అంతా కూడా క్లీన్ చేసేసుకుని తోమాల్సిన అంట్లన్నీ కూడా తోమేసుకుని బయట ఆరబెట్టేసుకున్నాను. ఇంకా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, మనం ఎంత క్లీన్ చేసుకుని ఉంచుకున్నా కూడా కిచెన్లో చిన్న చిన్న పురుగులు కానీ, అందులో ముఖ్యంగా మనకి రేపటి నుంచి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదండి. ఆషాఢ మాసం అంటేనే ఈగలమయం. ఇక్కడ చూడండి ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆషాఢ మాసం అత్తారింటికి వచ్చాయా అని అనేవారు చిన్నప్పుడు. అలా ఆషాఢ మాసంలో ముఖ్యంగా వానాకాలం కదండి, అందువల్ల మనకి అడపాదడప చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ అని కానీ లేకపోతే ఇలాగ ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కానీ ఇవన్నీ ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కిచెన్లో అయితే మాత్రం బొద్దింకల సమస్య ఇలా అయితే ఉండదు. అలాంటి బొద్దింకల నుంచి మనం మనం చేసుకోవాల్సిన ఒక చిన్న క్లీనింగ్ టిప్ అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను. సో వాటి కోసం అయితే నేను ఒక 1/2 లీటర్ వరకు అయితే గిన్నెలో వాటర్ అనేది పోసుకుని ఒక 10 లవంగాలను అయితే దాంట్లో వేసానండి. అదేవిధంగా అదే బౌల్లో అయితే 1 స్పూన్ వంట సోడాను కూడా వేసేసాను. ఈ విధంగా వేసిన వంట సోడా తర్వాత ఒక్కసారి దాన్ని ఉడకనివ్వాలండి. మనం వేసిన ఇవన్నీ కూడా ఒక్కసారి బాయిల్ అయితే చల్లార్చేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా చల్లార్చిన తర్వాత మాత్రమే మన దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి స్ప్రే బాటిల్లో అయితే వేశాను. ఇక వేసిన ఈ స్ప్రే బాటిల్లో మనకి ఇంట్లో బిర్యానీ ఆకు అనేది ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఆ చల్లారిపోయిన ఆ బాటిల్లో అయితే మనం ఇందాక లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ బాటిల్లోకి అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఈ విధంగా బిర్యానీ ఆకులన్నింటినీ వేసేసుకుని ఇంకా మనం ఎక్కడెక్కడ బొద్దింకలు వస్తాయి అని మనకి తెలుస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా మనకి ఏంటంటే కార్నర్లో ఎక్కువగా మనకి వస్తుంది. మనకి ఎడ్జ్లు ఉంటాయి కదండి మన కౌంటర్ టాప్ మీద, ఆ ఎడ్జ్లు అదేవిధంగా స్టవ్కి కిందన, అదేవిధంగా మనకి చూసారా సిలిండర్ నుంచి మనకి పైప్ ఉంటుంది కదండి స్టవ్కి, ఆ పైపు దగ్గర ఒక హోల్ అనేది ఇస్తాడు ఆ కౌంటర్ టాప్ మీద. అక్కడ నుంచి అయితే మా ఇంట్లో ముఖ్యంగా అక్కడ నుంచి వస్తున్నట్టుగా అబ్జర్వ్ చేసి అక్కడ ఇక కార్నర్స్ ఏమైనా ప్లస్ మోరోవర్ ఎక్కువగా ఏంటంటే ఆయిల్ కానీ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ప్లేసెస్, ఆయిల్ క్యాన్ పెట్టుకునే ప్లేస్ కానీ
ఇలా నెయ్యి నూనె యూస్ చేసుకునే ప్లేసెస్ ఇలాంటి కొన్ని ప్లేసెస్లో నుంచి మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా ఎక్కడ మనకి కనిపిస్తున్నాయి అనుకున్న ప్రతి ప్లేస్లోనూ కూడా ఈ విధంగా మనం ఆ స్ప్రే బాటిల్ని అయితే స్ప్రే చేసేస్తే చాలండి. మనకి ఇది పెద్ద భయం కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనం వేసినవి ఇది మనకి ఒంటి మీద పడినా లేదంటే మనం వంట చేసుకుంటున్న పాత్రల మీద పడినా ఇదేమి కెమికల్స్ అవి కలపలేదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో వంటకు చేసుకునే వంట సోడా అదెందుకు బిర్యానీ ఆకు లవంగాలు వాటరు ఇదే కాబట్టి మీకు అసలు ఇలాంటివి మీద పడిపోయింది, అయ్యో మన స్టవ్ మీద పడిపోయింది అనాల్సిన ఇబ్బంది కూడా ఉండదు. ఇంకా దాంతోపాటుగా మనకి ఎక్కువగా బొద్దింకలు వచ్చే ప్లేస్ ఏది అంటే కిచెన్లో షింకు. అలాగే మనకి ఇంట్లో వేరే ప్లేస్ ఏదైనా ఉంది అంటే మాత్రం వాష్ బేసిన్స్. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని మీరు స్ప్రే చేసుకోవచ్చు. కానీ బట్టల అరల్లో మాత్రం స్ప్రే చేయకండి. వాటిలో మాత్రం నాఫ్థలిన్ బౌల్స్నే వేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదో ఒక విషయం నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయాలి అందరూ కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి అందరికీ.